పక్కన కూడా ఆరిపోయింది. ఎక్కువ టైం పడుతుందంట. ఈ పాలు కాచిపోయాలా ఊరికే పోయాలా? హ్యాపీ బర్త్డే బబ్లు. ట్యాటూ ఏం చేయండమ్మా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. వీడియో కన్నా ముందు నేను ఒక థ్యాంక్స్ నోట్ చెప్పాలి. ఒక 3 వీక్స్ బ్యాక్ నేను ఒక 2 months వరకు వీడియోస్ పెట్టడమే ఆపేసా. ఆల్రెడీ ఆ రీజన్ నేను మీకు చెప్పాను, చిన్న మైనర్ హ్యాండ్ సర్జరీ వల్ల అని చెప్పేసి. ఆ టైంలో నేను బబ్లు కూడా ఊహించిన వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ అండ్ కలిసినప్పుడు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, పెట్టండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ప్రెజెంట్ వీడియో వచ్చేసి బబ్లుది 25th బర్త్డే. ఇది ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అందుకని చెప్పేసి నేనే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసి తన చేత కట్ చేయించుతా. ఈసారి నేను ప్యాన్ కేక్స్ చూస్ చేసుకున్నా. ఈ మిల్లెట్ ప్యాన్ కేక్ మిక్స్ తెచ్చా మొన్న లూలు మాల్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కాదు, హౌ టు మేక్ చదివాక అర్థమైంది ఏంటంటే నార్మల్ ప్యాన్ కేక్స్ కన్నా ఎక్కువ టైం పడుతుందంట. బబ్లు, ఈ ప్యాకెట్ చింపేసాను కానీ చాలా టైం పడుతుందంట. డైరెక్షన్స్ తెలిసాక అర్థమైంది నాకు. మల్టీగ్రెయిన్ ప్యాన్ కేక్స్ చాలా టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి అని చెప్పేసి. ఇంకేం చేస్తా, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. చచ్చినట్టు అదే కుక్ చేసా. 4 hours పైనే దాని మీద స్పెండ్ చేసాక ఎట్ లాస్ట్ అయ్యింది. కానీ నాకు మధ్యలో పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ వచ్చాయి. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఈ పాలు కాచిపోయాలా ఊరికే పోయాలా? బబ్లు, హుష్, ఈ పాలని కాచిపోయాలా ఊరికే పోసేయాలా? నార్మల్గా కేక్స్ చేసేటప్పుడు అయితే నార్మల్గానే పోసేయాలి, బట్ ప్యాన్ కేక్స్ చేయడం ఇది నా ఫస్ట్ టైం. బనానా స్మెల్ వస్తుంది కదా. బనానా స్మెల్ కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది. అయిపోయాక చూపిస్తా ఎలా వచ్చినాయో ఏంటన్నది. ప్యాన్ కేక్స్ రెడీ. నేను ఫస్ట్ ఇలా మాడిపోతుంటే ఏంట్రా బాబు ఇది అనుకున్నా, కానీ మల్టీగ్రెయిన్వి ఇంతే అవుతాయంట. గూగుల్ చేసా. హాయ్. ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేయటం అయిపోయిన వెంటనే షాపింగ్ వెళ్ళాం బబ్లూకి బర్త్డే గిఫ్ట్స్ తీసుకోవటానికి. బబ్లూని కింద ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చోబెట్టేసి నేను మొత్తం అంతా వెతికి డెకరేషన్ ఐటమ్స్ అండ్ గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నా. అండ్ నాకు 10 days బ్యాక్ నుంచే మైండ్లో ఉండింది ఎలా చేయాలని చెప్పేసి. దానికి కావాల్సినవన్నీ నేను ముందే ప్రింట్ చేయించుకుని ఉంచుకున్నా. డెకరేషన్ నేను అసలు రెడీ కూడా అవ్వాలా, కానీ టైం చాలా ఎక్కువైపోయింది. 9 అవుతుంది. సో ఇప్పుడు బబ్లుని పిలుస్తా, కెమెరా సెట్ చేసి. బబ్లు దా, బబ్లు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకమ్మా ఎంత కష్టపడ్డావు?
ఇంత కష్టపడాలా? ఇంత సెట్టింగ్ ఎందుకమ్మా? నడు ఈ ఫొటోస్ చూసావా? అది ఎప్పుడుది? చిన్న తల్లి, ఎందుకమ్మా ఇంత కష్టపడ్డావు పొద్దున్న నుంచి? ఇదెందుకే? అది నా ఫస్ట్ మెమరీ. 125. అంత ఇష్టం ఉండవు నీకు బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బబ్లు. నార్మల్గా ఎలా ఒక పీస్ తీసుకుంటా. ఓపెన్ చేసుకొని చూడచ్చు కదా, చిన్నది కనపడితే ఎందుకు అలాగా? తింటే ఏం పర్లేదు. వింటేజ్ సిరీస్. ఎక్కడ ఎందుకమ్మా నాకు? ఇది యూనిసెక్స్ అమ్మా, నేను కూడా పెట్టుకోవట్లే. నువ్వు ఇట్రా, నాకు వీలు అవట్లేదు. నచ్చిందా నిజంగా? వింటేజ్ సిరీస్. ఇదేంటమ్మా? ఇది ఊరికే జస్ట్ లైక్ దట్, నార్మల్గా చింపే మామూలుగా, ఏం పర్లేదు. నచ్చిందా? నచ్చింది, థ్యాంక్ యూ. ఒక లెటర్ చదువుకో. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేసుకో, లెటర్ ఇచ్చేయి. ఓపెన్. ట్యాటూ ఏం చేయండమ్మా? దీనికి టైం పట్టింది కాదు, దీనికి ఇది 10 minutesలో అయిపోయింది. నెత్తికి వస్తుందేమో. ఇది నాకు కనిపించలేదు, అందుకనే ఇలాంటి డ్రెస్ వేసుకున్నా. మన వల్ల అయితే ఇన్ని సెలబ్రేషన్స్ అవ్వవు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దేనికి? నెక్స్ట్ బర్త్డేకి మరి నేను ఎంత చేస్తే నేను కూడా ఎవరు చేయాలి కదా. అలా ఏం లేదు, నేను గిల్ట్ ఫీల్ అయిపోతాను ఏదంటే. అలా అవసరం లేదు. ఎవరికి క్రియేటివిటీ వాళ్ళది. నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయడం తెలుసు, నువ్వు బయటికి తీసుకెళ్ళి ఎక్స్ప్రెస్ చేయడం తెలుసు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్. హ్యాపీ బర్త్డే బుబ్లు. థ్యాంక్ యూ చిందు. అక్కడే నుంచుని వింటూ ఉంటాడు నాకు తెలిసి. దానికి ఏమంటే అదో రకమైన పిచ్చిరా. నా బర్త్డే ఓకే ఓకే, నా ప్రింట్ చేయించి కట్ చేసి. చాలా బాగుంది, అందులో ఐడియా చాలా బాగుంది. అది ఆయన గారి పేరు
హలో మ్యాచింగ్ మ్యాచింగ్